మనం ఏదైనా కర్రీ చేసామనుకోండి, లేదంటే ఇలా ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మనం చేసేది, మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఐటెమ్ అయితే ఏదైనా పప్పు, లేదంటే పప్పుచారు, రసం ఇలా ఏదైనా కర్రీస్ అయితే పెడతాం. అండ్ మనం చేసిన వంటలకి తిని మెచ్చుకునే వాళ్ళు కొంతమంది అయితే ఇట్లా బాలేదు, అట్లా బాలేదు అని చెప్పేవాళ్ళు ఇంకా కొంతమంది. సో, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే పప్పుచారు అండ్ ముందు ఈ సాల్ట్ గురించి చెప్పాలి. ఇది మౌంటైన్ సాల్ట్ అంటారు కదా! ఆ సాల్ట్ అంట. ఇది కేజీ వచ్చేసి 100 రూపీస్ ఉంది. సో, ఇంకెలా ఉంటదా అని తీసుకున్నాను. మామూలు సాల్ట్ లాగే ఉంది. అండ్ ఇక్కడ పప్పుచారు రెసిపీ అయితే చూపించేస్తున్నాననమాట. ఫస్ట్ అన్నీ కట్ చేసుకుంటాం కదా! ఇప్పుడు మనం కొంతమంది పప్పు ఉడికించిన తర్వాత పక్కన ప్యారలల్‌గా కూరగాయలన్నీ వేయించుకొని దానిలో పప్పు అండ్ చింతపండు రసం వేస్తారు. బట్ ఇదొక స్టైల్‌లో చేసి చూడండి. ఇది కూడా ఒక్కొక్కసారి ములక్కాయల వల్ల టేస్ట్ వస్తుందనమాట. దీనికి మనకి పర్ఫెక్ట్‌గా రావాలంటే ఖచ్చితంగా ములక్కాయలు, కరివేపాకు అండ్ కొత్తిమీర అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా కుక్కర్‌లో పెట్టి చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇవన్నీ పప్పులో వేసేసుకున్నాం కదా! వీటిని మంచిగా చేత్తోనే స్మాష్ చేసుకోవాలనమాట. ఎందుకంటే స్పూన్‌తో చేసినా అంత ఇదిగా కలవవు. సో దట్ నేను అందుకే ఎప్పుడు చేత్తోనే చేస్తాను. అలా మంచిగా చేసుకుంటే స్మాష్ అంతా కలుస్తది పప్పులోకి. ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇంకా మనకి ఏ వెజిటబుల్స్ కావాలంటే అన్నీ వేసేసుకొని ఇలా మంచిగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. ఇక దానిలో జస్ట్ ఒక గ్లాసు లేదంటే 1 ½ గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ కూడా చూసుకొని ఒకేసారి కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. అండ్ దీనికి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక 2, 3 వస్తే చాలు. లేదంటే 1 or 2 అంతే మోస్ట్‌లీ. ఇంకా లాస్ట్‌లో పోపు పెట్టేసుకోవడమే. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.